ఆయన మనకు నేర్పింది, దాన్ని ఏమంటారు, మనకు నేర్పినటువంటి పాఠం, ఆయన మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని 6 దినములు దానిని అలంకరించి పగటికొక వెలుగు రాత్రికొక వెలుగు ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో ఆ భవనములో 7వ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు. నీ రాజు, ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు ఆర్ మై రిప్రజెంటేటివ్, నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ, గో వెళ్ళు రాజ్యం చెయ్యి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు. ఎలా ఏలుబడి చేయాలి? తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను, ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే, కీర్తనల గ్రంథం 8లో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి ఏలండ్రా అనంటే ఈ లోక మర్యాదకు పడిపోయాం. ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము, అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్, మన ఫెడరల్ రిప్రజెంటేటివ్ అయినటువంటి ఆదాము, మనుష్య సమాజమునకు గుర్తు అయినటువంటి ఆదాము ఆ చేసిన నిర్ణయం కారణం చేత అందరము అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క రాజ్య భాగస్థులము అయ్యాం. దాన్నే ఒరిజినల్ సిన్ అంటారు, దాన్నే మూల పాపము లేకపోతే స్వభావ సిద్ధమైన పాపము అని అంటారు. చూసింగ్ ద వరల్డ్ అండ్ రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి రిజెక్ట్ చేయటం. మనుష్య సమాజము మూకుమ్మడిగా దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఆయన ఊరుకుండలేదు. ఆయన నా సన్నిధిని మళ్ళీ మీకు ఇస్తాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంగా చేసుకుంటాను, నేను మళ్ళీ మిమ్మల్ని నా కుటుంబంలో భాగంగా చేసుకోవటానికి నేను ఒక ప్రణాళికను వేశాను అని అన్నాడు. భూమి ఆకాశముల మధ్య కలిగినటువంటి ఈ అగాధాన్ని ఆయన తీసివేయాలనుకున్నాడు. అందులో భాగంగా ఆయన 5 రకాలైనటువంటి కవనెంట్స్, 5 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. 5 ఒకే వాగ్దానము 5 వేరు సార్లు వేరు సూపర్ పవర్స్ మధ్య చేశాడు. ఆయన ప్రతి దేశమును ఆశీర్వదించాలని, ప్రతి వంశమును ఆశీర్వదించాలని, ప్రతి గడ్డను ఆశీర్వదించాలని, ప్రతి బిడ్డను ఆశీర్వదించాలని పూనుకున్నాడు. పూనుకున్న కారణం చేత ఆయన నిమ్రోదు సమయంలో నోవహును ఎన్నుకున్నాడు. మెసపటోమియా సమయంలో అనగా నిమ్రోదు సమయంలో, ఆ రోజుల్లో సూపర్ పవర్ నిమ్రోదు సమయం, ఆ నిమ్రోదు సమయంలో ఉన్న సూపర్ పవర్ మధ్య నోవహును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ మెసపటోమియా సివిలైజేషన్. ఆ మెసపటోమియా నాగరికతలో అబ్రహామును ఎన్నుకున్నాడు, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సూపర్ పవర్ ఈజిప్టులోకి ముందే తన బిడ్డలను పంపించి వారి ద్వారా అనేకులను, ప్రపంచములను ఆశీర్వదించాడు. అవర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్. మన దేవుడు ఈ ప్రజల నాగరికతల పైన ఆయనకు ఇష్టం. ప్రజల నాగరికతలలో ఒకరు విర్రవీగి ఐ యామ్ ద కింగ్ అనంటే పళ్ళు రాలగొట్టడానికి రెడీగా ఉంటాడు, కొమ్ములుంచటానికి రెడీగా ఉంటాడు. ప్రతి సివిలైజేషన్ను తన కన్నుసన్నలలో నడిపినటువంటి రాజు నీ రాజు. ప్రతి సివిలైజేషన్లో తన ఉనికిని చాటుకుంటూ వచ్చిన రాజు నీ రాజు. ఆయన నీతికి రాజు, ఆయన నీకు రాజు, నాకు రాజు, దేశములకు రాజు, సృష్టికి రాజు. హీ ఈజ్ ద ట్రూ కింగ్. ఆ రాజు 10 రకాలైనటువంటి దేవీ దేవతలు, 10 రకాలైనటువంటి వనరుల క్రింద బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును వారికి ఇచ్చినటువంటి వాగ్దానము కారణం చేత వారితో వాగ్దానం చేశాడు, ఐ విల్ బిల్డ్ మై కింగ్డమ్ విత్ యూ. నీ ద్వారా, నీతో నేను ఒక రాజ్యం కడతాను. లెట్ మై పీపుల్ గో, నా పిల్లలను పంపించు, నా జ్యేష్ఠ కుమారుని పంపించు అని అంటే ఫరో అన్నాడు, లేదు అట్లా పంపిస్తాను, నేను రాజు అని అన్నాడు. నువ్వు రాజా చూస్తూగానే, నువ్వు రాజా లెక్క పెట్టుకో అని అన్నాడు. 10 రకాలైన తెగుళ్ళు, వద్దురా బాబు వెళ్ళిపోండి మీరు అనేంత వరకు, వద్దు మళ్ళీ రావద్దు అనేంత వరకు వాళ్ళు వెళుతూ ఉంటే ముందు సముద్రం, వెనకల ఈయన సైన్యం ఏం చేయాలి? గద్దరెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళను మోసుకొని వచ్చాడు నీ రాజు. నీ తీసుకుని వచ్చిన రాజు ఆయన, నేను నీ భర్తని, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ తండ్రిని, నేను నీ కాపరిని అని చెప్తూ ఉంటే, నేను నీ రాజును అని చెప్తూ ఉంటే, లేదులే నువ్వు కాదు, మాకు కనిపించే రాజు కావాలి అని చెప్పి మళ్ళీ ఆదాము చేసిన తప్పు కారణంగా వచ్చినటువంటి ఈ పాపభారాన్ని దానికి సొల్యూషన్గా ఎన్నుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు వారితో చేసినటువంటి కవనెంట్, వారితో చేసినటువంటి నిబంధనను మర్చిపోయి ఆయనను తృణీకరించిన కారణం చేత మీరు చస్తారు అని చెప్పాడు. అదే నెక్స్ట్ మూవ్, నెక్స్ట్ కెమెరా ఇప్పుడు బబులోను దగ్గరికి వచ్చింది. బబులోను మొదటి నెబుకద్నెజరు కుమారుడైన 2వ నెబుకద్నెజరు అకేడియన్ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం
చిరుతపులి వలె వచ్చింది, నోరు తెరిచి గాండ్రించేటటువంటి సింహము వలె వచ్చింది, చెర్ర పట్టుకొని పోయింది. కానీ ఆయన ప్రణాళికలో ఏమాత్రం మార్పు లేదు. నీ ద్వారా, నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. బబులోనుకు తీసుకుని వెళ్ళిందే నేను. మీరు తప్పు చేశారు, మిమ్మల్ని దండిస్తాను. కానీ మీ ద్వారా బబులోను ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. మీ ద్వారా పట్టుకొని పోయినటువంటి ఒక బానిస నిలబడి మాట్లాడుతున్నాడు. రాజైన నెబుకద్నెజరు, నీకు ఒక కలబడింది. ఆ కళ అర్థము తెలీదు, ఆ కళ ఏంటో తెలియదు నీకు. చెప్తా విను మర్మములను. నాకేదో జ్ఞానం ఉందని కాదు, ఆకాశమందు విరాజమానుడైనటువంటి నా దేవుడు, మర్మములను తెలియజేయగల నా దేవుడు చెప్తున్నాడు, నీ రాజ్యం పోతదే. ఏంది? సూపర్ పవర్ నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికా నేను ఇక్కడ. ఆ రోజుల్లో అమెరికాకు ఈరోజు మన బైడెన్ గారు పోయి ఎవరు వచ్చారు? ట్రంప్ గారు వచ్చారు. ట్రంప్ నేను ఇక్కడ అంటున్నాడు ఆయన. నువ్వు ట్రంప్ కాదు, వంపు కాదు, నీ బెండు తీస్తాడు ప్రభు అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. కానీ ఆయన రాజ్యం పోవడానికి ముందు నువ్వు పశుప్రాయుడు అవుతావు అని చెప్పాడు. నీ గర్వాన్ని అణచటానికి దేవుడు ఐ యామ్ ద కింగ్ అంటున్నాడు. విను అని అన్నాడు. ఆయన రాజ్యం పోయింది. ఆయనే ఒప్పుకున్నాడు, దానియేలు రాజు తప్ప, దానియేలు దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడు, ఏ రాజు లేడు. నేను కేవలము ఆయన్నే నమ్ముతాను. యువర్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్. నీ రాజు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. నీ వెనకున్న రాజు సామాన్యుడు కాదు. ఆ రాజు ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఇంతై మహాపర్వతమై ప్రతి రాజ్యాన్ని తుత్తునీయులుగా పొడిగా దంచి పారస్తది అని చెప్పాడు. ఆ రాయి, ఏ చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. నెబుకద్నెజర్ పోయాడు, పారసీకుడు పోయారు, మాదీయులు పోయారు, జెరక్సస్ పోయాడు, సైరస్ పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు పిలాతు నిలబడ్డాడు. గ్రెకో రోమన్ ఎంపైర్. కెమెరా వచ్చి ఎక్కడ నిలబడింది? గ్రెకో రోమన్ ఎంపైర్. అక్కడ నిలబడిన నీ రాజు మాట్లాడుతున్నాడు, మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యం వేరు. ప్రతి దేశాన్ని ఆశీర్వదించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి భాషను, ప్రతి మతానికి చెందినవాణ్ణి, ప్రతి కులానికి చెందినవాణ్ణి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి బానిసను, ప్రతి యజమానిని, అందరి కోసం వచ్చిన రాజ్యం. అది ఏ చేతి సహాయము లేకుండా తీసిన రాజ్యం. ఆ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఎక్కడికి వచ్చింది? కాకినాడ ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రాజమండ్రి ప్రాంతానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఈ ఊరికి వచ్చింది. ఈ ఊర్లో పడింది ఈ రాజ్యం. వెలుగుమయమైన రాజ్యం, ప్రపంచములకు వెలుగివ్వగల నల్లట్ట పుస్తకం ఇచ్చే రాజ్యం. ఈ నల్లట్ట పుస్తకం అని అంటా ఉంటారు. కానీ ఈ నల్లట్ట పుస్తకం ఏం చేసిందో తెలుసా? రాజ్యములను కంపింపచేసింది, ప్రజలలో మార్పును తీసుకొని వచ్చింది. ఆ ప్రజలలో తీసుకొని వచ్చినటువంటి మార్పును కొద్దిగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దాన్ని ఏమంటారు, ఒక కంపారిటివ్ స్టడీగా మీ ముందుంచితే ఈ రాజ్యానికి ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పే రాజ్యాలకు ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? అట్లా చెప్పకూడదు, లోకమాన్య తిలక్ అని చెప్పాలి.